సృష్టికర్త సర్వేశ్వరుడు అని, సృష్టించేవాడు, ప్రాణాన్ని ఇచ్చేవాడు, మరియు మరణాన్ని ఇచ్చేవాడు, జీవాన్ని ఇచ్చేవాడు, కరుణామయుడు, రక్షకుడు, పోషకుడు, మరియు వినేవాడు, ఇచ్చేవాడు, ఆలకించేవాడు, అర్థం చేసుకునేవాడు, ఇలా అనేక రకాలు ఉన్నాయి. వీటినన్నిటినీ దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, ఖుదా, రబ్బు ఇలాంటి అనేక రకాల పదాలన్నిటిని కూడా కలిపి ఈ యొక్క సృష్టికర్త అనే ఈ యొక్క పదాలన్నిటిని కూడా కలిపి అరబిక్ భాషలో, అరబిక్ పదంలో అల్లా అని అంటారు. సృష్టికర్త మాత్రమే దేవుడు అని, ఆయన ద్వారా సృష్టింపబడ్డవి కాదు అని, ఈ సృష్టికర్తను మాత్రమే గుర్తించి ఆయన్నే ఆరాధించాలి అని, ఆయన ద్వారా సృష్టింపబడ్డ వాటిని ఆరాధించకూడదు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. సృష్టికర్తను ఆరాధించాలి, ఆయన ద్వారా సృష్టింపబడ్డ వాటిని కాదు అని ఇస్లాం యొక్క సందేశం, ప్రవక్తల యొక్క సందేశం, ఖురాన్ యొక్క సందేశం. మరి ఆ సృష్టికర్తని అరబ్బీలో అల్లా అని అంటారు. దీనిని సాక్ష్యం చెప్తూ లా ఇలాహ ఇల్లల్లా అంటే సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. దీనిని అరబిక్లో ఉన్నటువంటి అర్థం అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని. ఇదే విషయాన్ని ఖురాన్లో 3వ అధ్యాయం 18వ వాక్యంలో అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడు అని స్వయంగా ముందుగా అల్లా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రవక్తల ద్వారాను, గ్రంథాల ద్వారా ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. రెండవది, ఆయన యొక్క దూతలు కూడా సాక్ష్యమిస్తూ ఉన్నారు. మరియు జ్ఞాన సంపన్నులు, జ్ఞానం ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క సృష్టికర్త ఎవరు అని సాక్ష్యమిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ అల్లా, ఈ యొక్క సృష్టికర్త అనేవారు సమత్వం, సమతూకంతో ఈ యొక్క మొత్తం విశ్వాన్ని కూడా నిలిపి ఉంచాడు ఆయన. మరి ఆయన సర్వాధిక్యుడు, ఆయన వివేచనాశీలి, ఆయన తప్ప మరొకరెవ్వరూ కూడా ఆరాధనకు అర్హులు లేరు, కారు అని ఇక్కడ 3వ అధ్యాయం 18వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇకపోతే 35వ అధ్యాయం 5వ వాక్యం, ఓ ప్రజలారా, నిజంగా అల్లా యొక్క వాగ్దానం సత్యమైనది కాబట్టి ప్రాపంచక జీవితం, ఈ ప్రపంచంలో మీరు బ్రతికి ఉన్న ఈ యొక్క జీవితం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు. ఆ మాయల మారి సైతాను కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా. ఎందుకు? నిశ్చయంగా సైతాన్ మీ యొక్క శత్రువు కనుక మీరు కూడా వాడిని శత్రువుగానే పరిగణించాలి. సైతాన్